మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిరీస్లోని తదుపరి వీడియోలకి వచ్చేద్దాం. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని అంతిమ దివ ప్రవక్త, మానవాళంతటికి మార్గదర్శకుడు ఆయన. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తినే త్రాగే విషయాలలో కొన్ని నియమాలను సూచించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నీళ్లను గడగడా తాగేవారు కాదు. ఆయన నెమ్మదిగా కూర్చుని 3 శ్వాసల్లో నీళ్లను స్వీకరించేవారు. అలాగే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీటిని గానీ, పాలను గానీ తాగుతున్నప్పుడు అందులో శ్వాస వదలడాన్ని వారించేవారు. అదేవిధంగా ఆయన ముందు భోజనం పెట్టినప్పుడు ఆయన ముందు నుంచి తీసుకునేవారు బిస్మిల్లాహ్, అల్లాహ్ నామస్మరణతో దేవుని నామాన్ని స్మరిస్తూ భోజనాన్ని స్వీకరించేవారు. తిన్న తర్వాత అల్హమ్దులిల్లాహ్ పలికేవారు. దైవ ప్రవక్త ముహమ్మద్ వారు తన 3 వేళ్లతో తినేవారు. ఒకరి ఆహారం ఇద్దరికి, ఇద్దరి ఆహారం నలుగురికి, నలుగురి ఆహారం 8 మందికి సరిపోతుంది. ఆదాం సుతుడు నిటారుగా నిలవడానికి కొన్ని ముద్దలు చాలు అని చెప్పి దైవ ప్రవక్త చెబుతూ ఉండేవారు. దివ్య ఖురాన్లో కూడా 7వ అధ్యాయము 31వ వాక్యంలో ఒక చక్కని మాట ఉంది. తినండి, త్రాగండి, కానీ హద్దులు మీరకండి. హద్దులు మీరే వారిని అల్లాహ్ ప్రేమించడు అని దివ్య ఖురాన్ యొక్క వచనాన్ని మాటిమాటికి దైవ ప్రవక్త చెబుతూ ఉండేవారు. రండి, దైవ ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క జీవితాన్ని ఒక్కసారి అధ్యయనం చేద్దాం. ఆదర్శ జీవితం, హృదయాల విజేత అనేటువంటి పుస్తకాలను తప్పకుండా చదివేటువంటి ప్రయత్నం చేయండి.